నమస్తే ఎంట్రీ న్యూస్ కు స్వాగతం. నా పేరు మహిత్. ముందుగా ముఖ్యాంశాలు. కార్యకర్తలతో సమీక్షించిన మంత్రి నారాయణ కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందని స్పష్టం. మహా దీపోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శోభయాత్రను విజయవంతం చేయాలని పిలుపు. కండలేరు జలాశయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే సోమిరెడ్డి భారీ వర్షాలు కురిస్తే పరిస్థితి ఏమిటని అధికారులకు ప్రశ్న. భారీ వర్షాలపై మున్సిపల్ కమిషనర్లతో మంత్రి నారాయణ టెలికాన్ఫరెన్స్. 24 గంటలు కాల్ సెంటర్ అందుబాటులో ఉండాలని ఆదేశం. నేరెళ్ల వాగుల వ్యక్తి గల్లంతు చామదాలకు చెందిన దంపూరు మల్లికార్జునగా గుర్తింపు. తెలుగుదేశం పార్టీలో కమిటీలపై నాయకులు కార్యకర్తలకు మంత్రి నారాయణ క్లారిటీ ఇచ్చారు. కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకి గుర్తింపు ఉంటుందని తెలియజేశారు. నెల్లూరులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. కష్టపడి పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజల సమస్యను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని మంత్రి పొంగూరు నారాయణ సూచించారు. నెల్లూరు చింతారెడ్డిపాలెంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలతో నారాయణ సమావేశం నిర్వహించారు. డివిజన్ ఇన్ఛార్జీలు కార్యకర్తలతో ప్రత్యేకంగా మాట్లాడారు. రానున్న వర్షాల నేపథ్యంలో కార్యకర్తలు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందన్నారు. కమిటీల నియామకంపై నాయకులు కార్యకర్తలకు నారాయణ క్లారిటీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నారాయణ విద్యాసంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, రాష్ట్ర బీసీసీఎల్ ఉపాధ్యక్షుడు ధర్మవరపు సుబ్బారావు, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి, టీడీపీ నెల్లూరు నగర అధ్యక్షుడు మామిడాల మధు, అన్ని డివిజన్ల అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, టీడీపీ ముఖ్య నేతలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. గణేష్ ఘాట్ వద్ద కార్తీక మహాదీపోత్సవ ఏర్పాట్లను రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పరిశీలించారు. నవంబర్ 5న జరిగే శోభయాత్రలో మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సింహపురి కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో ఈ ఏడాది కూడా అత్యంత వైభవంగా కార్తీక మహా దీపోత్సవాన్ని నిర్వహిస్తున్నామని రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని గణేష్ ఘాట్ వద్ద నవంబర్ 5వ తారీఖున కార్తీక పౌర్ణమి రోజు కార్తీక దీపోత్సవ ఏర్పాట్లను ఆయన మాజీ మేయర్ భానుశ్రీ స్థానిక కార్పొరేటర్తో కలిసి పరిశీలించారు. భక్తులకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులు, స్థానిక నేతలకు పలు సూచనలు, సలహాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ సింహపురి కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో మహా దీపోత్సవ కార్యక్రమం, కార్తీక దీపోత్సవ సమితి ఏర్పాట్లను స్థానిక శాసనసభ్యుడిగా నా సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. నవంబర్ 5వ తేదీ సాయంత్రం 5 గంటలకు మహిళలతో శోభాయాత్ర జరుగుతుందని, సాయంత్రం 6 గంటలకు గంగాహారతి ఉంటుందన్నారు. అందరూ కుటుంబ సభ్యులతో విచ్చేసి గణేష్ ఘాటులో జరిగే కార్తీక దీపోత్సవంలో పాల్గొని మహాశివుని కృపకు పాత్రులు కాగలరని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కువ్వాకొల్లు విజయలక్ష్మి, సింహపురి కార్తీక దీపోత్సవ సమితి అధ్యక్షురాలు వెన్నెల, ప్రధాన కార్యదర్శి మల్లిక, ఉపాధ్యక్షురాలు జయప్రదమ్మ, కార్యనిర్వాహక అధ్యక్షుడు కోడూరు జయరాం, ఏవీఆర్ మోహన్ రావు, రఘునాథరాజు, జనార్దన్ రాజు, పాలయ్య, క్లస్టర్ ఇన్ఛార్జీలు, కో క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ అధ్యక్షుడు ఉచ్చూరు సురేష్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం నవంబర్ 5వ తారీఖు సాయంత్రం 5 గంటలకి కార్తీక మహాదీపోత్సవ కార్యక్రమం ఇల్వాళమ్మ గుడి వద్ద గణేష్ ఘాట్లో ఘనంగా జరుగుతాయి. నవంబర్ 5వ తేదీ సాయంత్రం 5 గంటలకి మహిళలతో శోభాయాత్ర. ఆ మహిళలతో శోభాయాత్ర పూర్తయిన తర్వాత గంగాహారతి, ఏదైతే కాశీ, ప్రయాగ, హరిద్వార్ అక్కడి నుంచి వచ్చినటువంటి ఆ యొక్క పూజారులు వేద మంత్రోచ్చారణ మధ్య ఆ యొక్క గంగాహారతి కార్యక్రమం నిర్వహిస్తారు. గంగాహారతి తర్వాత 108 తెప్పలతో శివాకృతి, చూడ చక్కని శివాకృతి రూపంలో ఉంటుంది. అనేక రకాల కార్యక్రమాలు జరుగుతాయి. ఆ కార్యక్రమం అన్నింటినీ కూడా సింహపురి కార్తీక దీపోత్సవ సమితి వారు వివరిస్తారు. కాబట్టి నెల్లూరు నగర
రూరల్ నియోజకవర్గాలే కాకుండా నెల్లూరు జిల్లాలో ఉండే ప్రజలందరికీ మనవి చేస్తూ ఉన్నా, ఏదైతే నెల్లూరు జిల్లాలోనే ఇరుగాళమ్మ గుడి గ్రామ దేవత, ఆ యొక్క ఇరుగాళమ్మ గుడి వద్ద స్వర్ణలింగేశ్వర స్వామి శివాలయం మన చేత్తో మనమే అభిషేకం చేసుకునే అవకాశం మన ప్రాంతంలో చాలా తక్కువ ప్రాంతాల్లో ఉంటుంది. అలాంటిది నెల్లూరు నగరంలో నాకు తెలిసి మన చేత్తో మనమే స్వామివారిని అభిషేకం చేసుకునే అవకాశం ఇరుగాళమ్మ గుడి వద్ద గణేష్ ఘాట్లో స్వర్ణలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్తీక దీపోత్సవం గొప్పతనం గురించి మీకు అందరికీ తెలుసు, మేము ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కుటుంబాలతో సహా 5వ తారీఖు సాయంకాలం 5 గంటలకి, నవంబర్ 5వ తారీఖు సాయంత్రం 5 గంటలకి కుటుంబాలతో సహా గణేష్ ఘాట్కి విచ్చేసి ఆ సింహపురి కార్తీక మహాదీపోత్సవంలో పాల్గొని ఘనంగా ఆ యొక్క ఉత్సవాల్లో నిర్వహించుకోవాలని కోరుతున్నాను. మూలాపేట మూల స్థానేశ్వరాలయ కార్తీక మాసోత్సవాలపై నెల్లూరు ఆర్డీఓ అనూష అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని ఆమె సూచించారు. పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని రెవెన్యూ డివిజనల్ అధికారి అనూష అధికారులకు సూచించారు. నెల్లూరు మూలాపేటలోని మూలస్థానేశ్వర ఆలయంలో కార్తీక మాసోత్సవ ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో ఆర్డీఓ సమీక్షా సమావేశం నిర్వహించారు. శాఖల వారీగా చేపట్టవలసిన ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ అనూష మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీ నుంచి కార్తీక మాసం ప్రారంభమైందని, నవంబర్ నెల 20వ తేదీ వరకు నిర్వహించనున్న కార్తీక మాసోత్సవాలను భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించాలన్నారు. నెల్లూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఆలయ పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్యానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. ప్రధానంగా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు. అన్ని శాఖల అధికారులు వారికి కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వహించి కార్తీక మాసోత్సవాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఆర్డీఓ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా దేవాదాయ శాఖ అధికారి కోవూరు జనార్దన్ రెడ్డి, ఈవో అర్వభూమి వెంకట శ్రీనివాసులరెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు వందవాసి శివకుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. యాక్చువల్గా 22 అక్టోబర్ నుంచి నెక్స్ట్ మంత్ దాదాపుగా 1 మంత్ పాటు కార్తీక మహోత్సవాలు ఏదైతే జరపబడుతున్నాయో దీనికి గాను వివిధ శాఖలతో మనం ఎటువంటి కోఆర్డినేషన్ అనేది ఇంపార్టెంట్. అంటే మున్సిపాలిటీ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, పోలీస్ వారు, ట్రాఫిక్ వారు, ఇలా వివిధ శాఖల వారి యొక్క కోఆర్డినేషన్తోనే ఏదన్నా సరే ఘనంగా జరపగలం. అలానే భక్తులు ఎక్కడెక్కడి నుంచి వస్తారో, ఇది ఎంతో ప్రాచీనమైన టెంపుల్. అలాంటి టెంపుల్కి మనం ఎలాంటి సౌకర్యాలు అనేది అందించాలి, భక్తులకి కంఫర్టబుల్గా వాళ్ళకి వచ్చి విజిట్ చేసుకునే విధంగా. సో దానిలో భాగంగా ఇవాళ కోఆర్డినేషన్ మీటింగ్లో మీ సమక్షంలోని, మీడియా మిత్రుల సమక్షంలోని ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళ యొక్క యాక్షన్ ప్లాన్, ఎన్ని షిఫ్ట్లో ఎంతమందిని డిప్లాయ్ చేస్తారు, వాళ్ళ యొక్క కార్యాచరణ ఎట్లా ఉంటుంది నెక్స్ట్ 1 మంత్కి. ఎందుకంటే దీపారాధన అవన్నీ, దీపోత్సవం అన్నీ జరుగుతాయి కాబట్టి ఎలాంటి ఫైర్ యాక్సిడెంట్స్ కానీ, ఎలాంటి శానిటేషన్ ఇష్యూస్ లేకుండా, ట్రాఫిక్ సమస్యలు ఇబ్బంది లేకుండా భక్తులందరూ కూడా మంచిగా ఇంకా ఘనంగా విజయవంతంగా చేయాలని ఈ ఇయర్ మేము ఇలాంటి కోఆర్డినేషన్ మీటింగ్ అనేది ఆర్గనైజ్ చేసాము. ఇందులో భాగంగానే ఫ్రీక్వెంట్ ఇన్స్పెక్షన్స్ అనేవి ఆల్ డిపార్ట్మెంట్స్ ఎప్పటికప్పుడు చేసుకొని భక్తులకి ఎప్పుడు కూడా ఏ ఆటంకం రాకుండా మేము అన్ని కూడా చేసుకుంటాం. ఈఓ గారి సమక్షంలో అండ్ ఏసీ గారి సమక్షంలో ఆల్ డిపార్ట్మెంట్స్ మాట్లాడడం జరిగింది. ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటూ ఏమైనా ఇష్యూస్ ఉంటే సార్ట్అవుట్ చేసుకుంటూ ఉంటాం. నిరుపేదలకు మెరుగైన వైద్యం, ఆర్థిక భరోసా కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు. కందుకూరులోని టీడీపీ కార్యాలయంలో 58 మంది లబ్ధిదారులకు 41,22,000 రూపాయల సీఎం సహాయ నిధి చెక్కులను ఆయన అందజేశారు. నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 58 మంది లబ్ధిదారులకి 41 లక్షల రూపాయల 22,000 సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. అనంతరం నాగేశ్వరరావు మాట్లాడుతూ కందుకూరు నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్యం, ఆర్థిక భరోసా కల్పించడమే తన ప్రధాన ధ్యేయమన్నారు. ప్రతి పేదవాడికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ఈ సహాయం లబ్ధిదారులకు మరింత ధైర్యాన్ని ఇస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు దామ మల్లేశ్వరరావు, మాజీ అధ్యక్షుడు పిడికిటి వెంకటేశ్వర్లు, కందుకూరు మండల అధ్యక్షుడు బుస్సారెడ్డి కృష్ణారెడ్డి, లింగసముద్రం మండల అధ్యక్షులు పూరిమిట్ల గురునాథం, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రంలో చూస్తా ఉన్నారు మీరు, గత ప్రభుత్వంలో ఒక సీఎంఆర్ఎఫ్ చెప్పు తీసుకురావాలంటే చెప్పులు అరిగిపోయే పరిస్థితి ఉండేది. ఆ విధంగా కాకూడదు, పేదలకి మనం సహాయ శాఖలు అందించాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రాష్ట్ర ప్రజలకు మనం ఏదో ఒక సేవ చేయాలనే ఆలోచనలో భాగంగానే ఈరోజు సీఎంఆర్ఎఫ్ అలాగే ఎల్ఓసి కూడా
కొంతమంది పేదలు అయితే హాస్పిటల్ ఖర్చులు లేకపోతే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని చెప్తే అదే రోజు సాయంత్రానికి ఎల్ఓసి కూడా ఇచ్చే పరిస్థితి ఉందంటే పేదవాడు ఎవరు కూడా ఆరోగ్యం బాగలేక ఇబ్బందులు గురి కాకూడదు, చనిపోకూడదు అనే ఆలోచనలో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అలాగే మీరందరూ కూడా ఒకటి గమనించాలి, ఈ నియోజకవర్గంలో మీ అందరి ఆశీర్వాదంతో నేను శాసనసభ్యుడయ్యా. కొంతమంది నన్ను కులానికి పరిమితం చేయాలని చెప్పి ఒక దుష్ట ఆలోచనతో నా మీద లేనిపోయిన సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉన్నారు. నెల్లూరు నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రయాణికులందరూ ఒక్కసారిగా భయాందోళనకు గురై బయటకు దిగేశారు. మంటల్లో బస్సు పూర్తిగా కాలిపోయింది. ఈ సంఘటన పిన్నేపల్లి జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. లక్కీ ప్రైవేట్ ట్రావెల్ బస్సులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగిన ఘటన ఉమ్మడి నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం పిన్నేపల్లి జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. తెలిసిన వివరాల మేరకు లక్కీ ప్రైవేటు ట్రావెల్ బస్సు 22 మంది ప్రయాణికులతో బెంగళూరు వెళ్తోంది. సరిగ్గా పిన్నేపల్లి జాతీయ రహదారి వద్దకు వచ్చేసరికి ఒక్కసారిగా బస్సులో మంటలు వ్యాపించాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని పెద్ద ఎత్తున చెలరేగుతున్న మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అప్పటికే బస్సు మొత్తం అగ్ని మంటల్లో కాలిపోయింది. ప్రయాణికులు అందరూ సురక్షితంగా బయటపడడంతో ఊపిరి పీల్చుకున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు వ్యాపించినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో నకిలీ మద్యం నివారణకు మద్యం బాటిల్పై క్యూఆర్ కోడ్ ని తీసుకొచ్చిందని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తెలిపారు. వైన్స్ వద్ద లైవ్ స్కాన్ చేసి ప్రజలకు అవగాహన కల్పించారు. రాష్ట్రంలో నకిలీ మద్యం నివారణకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా ఎక్సైజ్ సురక్ష యాప్ను కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ప్రారంభించారు. నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణం పామూరు రోడ్డులోని వైన్ షాప్ వద్ద లైవ్ స్కాన్ చేసి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటూరి మాట్లాడుతూ రాష్ట్రంలో నకిలీ మద్యం నివారణకు రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టిందన్నారు. మద్యం దుకాణాలు, బార్లలో నాణ్యమైన మద్యం అమ్మకాలు జరిగేలా పలు నిబంధనలు అమల్లోకి తెచ్చిందని చెప్పారు. ఇకపై ప్రతి మద్యం బాటిల్ను క్యూఆర్ కోడ్ ద్వారా స్కానింగ్ చేశాకే మద్యం దుకాణదారులు, బార్ యజమానులు అమ్మాలనే నిబంధన పెట్టిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సిఐ ఎస్ శ్రీనివాసరావు, ఎస్ఐ తేజేశ్వర్, ఎస్ఐ రేవతి సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలందరూ కూడా కష్టం చేసి సాయంత్రానికి దాన్ని సేవించే అలవాటు పడిన మన ప్రజానీకానికి నాణ్యమైన మద్యం అందించాలి, నాణ్యమైన మెటీరియలే పేద ప్రజలకు పోవాలని చెప్పి ఒక ఆలోచనలో భాగంగా ఈ సురక్ష ఎక్సైజ్ సురక్ష యాప్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి మెరుగైన మద్యం అందించాలనే ఆలోచనలో భాగంగా ఈ యాప్ను తీసుకొని వచ్చి రాష్ట్ర ప్రజలకు కూడా మీరు కూడా ఎవరైతే వినియోగదారులు ఉన్నారో మీరు షాపులకు వెళ్ళినప్పుడు కంపల్సరిగా ఆ మద్యం పర్ఫెక్ట్గా మంచి కంపెనీగా కాదా కల్తీ కంపెనీగా చూసుకునేదానికి అనుకూలంగా ఈ సురక్ష యాప్ తీసుకురావడం ఈ రాష్ట్ర ప్రజల మీద నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న చిత్తశుద్ధిలో మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ గత ప్రభుత్వంలో ఏదైతే మీ అందరికీ కూడా తెలుసు, ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు ఏ విధంగా కల్తీ మద్యం ఏర్లై పారినాయో, ఏ విధంగా సొంత బ్రాండ్లు జే బ్రాండ్లు ఏ విధంగా తయారైనాయో ఈ రాష్ట్రంలో 30,000 మందిని కడుపును పెట్టుకొని కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి పార్టీది, వైసీపీ పార్టీది అని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ భారీ వర్షాల నేపథ్యంలో 24 గంటలు కాల్ సెంటర్ అందుబాటులో ఉండాలని మంత్రి నారాయణ అధికారుల్ని ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్లతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించి వర్షాలపై పలు సూచనలు, సలహాలు చేశారు. వర్షాల వల్ల ప్రజలకు ఇబ్బంది లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ సూచించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మున్సిపల్ కమిషనర్లతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించి అధికారులను అప్రమత్తం చేశారు. అన్ని మున్సిపాలిటీల్లో 24 గంటలు పనిచేసేలా కాల్ సెంటర్ అందుబాటులో ఉండాలన్నారు. తాగునీరు కలుషితం కాకుండా అన్ని జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ లేకుండా ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉండాలన్నారు. ప్రైవేటు మినరల్ వాటర్ ప్లాంట్లను ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలన్నారు. పోలీసు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితో సమన్వయం చేసుకుని ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పారు. ఇంజనీరింగ్, పారిశుద్ధ్య సిబ్బంది నిర్లక్ష్యంగా ఉండరాదని నారాయణ సూచించారు. చాలా మంది సఫర్ అయ్యారు. నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తానంటే ఈ 2 విషయాలు షిఫ్ట్ చాలాసార్లు తీశారు.
ఇప్పుడు నేను నెల్లూరుకి ఎమ్మెల్యేని, నేను నెల్లూరుకి వచ్చాను. నేను నెల్లూరులో కూడా బాగా హెవీ రెయిన్. నెల్లూరు జిల్లా మొన్న ఉదయానికి 7 సెంటీమీటర్ పడింది. నెల్లూరు టౌన్లో ఎక్కువ పడ్డది, యావరేజ్ 7, టౌన్లో ఎక్కువ పడ్డది. అయినా ఎక్కడ చుక్క నీరు నిలవ. దానికి ఏం చెప్తున్నారంటే అందరూ సిట్టు బాగా తీశారు. గత 5 సంవత్సరాలు తీయింది కూడా కొన్నింట్లో 1 అడుగు తీశారు సిల్టు, కొన్ని దగ్గర 1.5 అడుగు, కొన్ని దగ్గర 2 అడుగులు కూడా తీశారు. 5 ఏళ్ళు పెరిగిపోయింది. అందువల్ల ఎక్కడ ఒక్క చుక్క వాటర్ వెళ్ళి ప్రెస్ వాళ్ళు చెప్పారు, పబ్లిక్ కాదు. ప్రెస్ వాళ్ళు అంత తేలిక మనకు చెప్పరు. అంటే ప్రెస్ వాళ్ళందరూ సార్ బ్రహ్మాండంగా నీళ్ళు వెళ్ళిపోయినా ఎక్కడా నిలవలేదు. కండలేరు జలాశయం స్పిల్వేను ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సందర్శించారు. స్పిల్వే నుంచి అవుట్ఫ్లో వెళ్లే మార్గం లేకపోవడంతో డ్యామ్ క్యాచ్మెంట్ ఏరియాలో భారీ వర్షాలు కురిస్తే పరిస్థితి ఏమిటని అధికారులను ప్రశ్నించారు. నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని కండలేరు జలాశయం స్పిల్వేను సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గురువారం సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. తుఫాను కారణంగా నెల్లూరు జిల్లాలో గడిచిన వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కండలేరు జలాశయంలో ఇప్పటికే 60 టీఎంసీలు నీరు నిల్వ ఉండడంతో ఆయన స్పిల్వేను పరిశీలించారు. స్పిల్వే నుంచి అవుట్ఫ్లో వెళ్లే మార్గం లేకపోవడంతో డ్యామ్ క్యాచ్మెంట్ ఏరియాలో భారీ వర్షాలు కురిస్తే పరిస్థితి ఏమిటని అధికారులను ప్రశ్నించారు. కండలేరు డ్యాంలోకి నీటి ప్రవాహం పెరిగి అత్యవసర పరిస్థితులలో స్పిల్వే గేట్లు ఓపెన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడితే కిందనున్న గ్రామాల పరిస్థితి ఏమిటని అధికారులను ప్రశ్నించారు. స్పిల్వే నుంచి నీరు వెళ్లే మార్గం 12 కిలోమీటర్లు కాలువ తవ్వాల్సి ఉందని, అందులో 560 మీటర్లు ఫారెస్టులో తీయాల్సి ఉందని, అందుకు 95 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అధికారులు సోమిరెడ్డికి వివరించారు. సీఎం చంద్రబాబుతో మాట్లాడి నిధుల సాధన కోసం కృషి చేస్తానని ఈ సందర్భంగా సోమిరెడ్డి పేర్కొన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో నీటిపారుదల శాఖను మూత వేయడంతో ఈ దుస్థితి దాపరించిందని ఆయన మండిపడ్డారు. ఆయన వెంట టీడీపీ నేతలు ఉన్నారు. కల్వకూరు డ్యాం వద్ద 24 గంటలు పోలీసు పహారా ఏర్పాటు చేయాలని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు అధికారులను ఆదేశించారు. డ్యాం పరిసర ప్రాంతాలను ఆయన అధికారులతో కలిసి సందర్శించి పలు సూచనలు సలహాలు చేశారు. తిరుపతి జిల్లా నాయుడుపేట కల్వకూరు డ్యాం పరిసర ప్రాంతాలను ఎస్పీ సుబ్బరాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన భారీ వర్షాల నేపథ్యంలో స్థానిక పోలీసు, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వారికి తక్షణ చర్యలపై పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ముఖ్యంగా వాగులు, వంతెనలు, చెక్ డ్యాంల వద్ద 24 గంటల పహారా ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రమాదకర ప్రాంతాలకు ప్రజలు వెళ్లకుండా పహారాలను బలోపేతం చేయాలన్నారు. రహదారులపై చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలినచో వెంటనే తొలగించాలని చెప్పారు. రాళ్లపాడు జలాశయాన్ని కందుకూరు సబ్ కలెక్టర్ హేమవంశి పరిశీలించారు. జలాశయం నిండితే నీళ్లు వదిలేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని ఆయన ఆదేశించారు. నెల్లూరు జిల్లా లింగసముద్రం వద్దనున్న రాళ్లపాడు జలాశయంలోకి వరద నీరు అధికంగా చేరుకుంటుంది. బుధవారం 12 అడుగుల నీటిమట్టం ఉన్న జలాశయం గురువారం ఉదయానికి 16 అడుగుల నీటిమట్టానికి చేరుకుంది. జలాశయాన్ని కందుకూరు సబ్ కలెక్టర్ హేమవంశి పరిశీలించారు. జలాశయం నుండి అధికంగా వరద ఇన్ఫ్లో ఉంటే గేట్లు ఎత్తేందుకు అన్ని ఏర్పాట్లు చేశారా లేదా అని పరిశీలించారు. గేట్ల పటిష్టత, వాటికి గ్రీజు పెట్టారా అని జలాశయం ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. జలాశయం నుంచి నీళ్లు వదలాల్సి వస్తే కింది గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. సబ్ కలెక్టర్ వెంట తహసీల్దార్ కోటేశ్వరరావు, ఎంపీడీఓ కట్టా శ్రీనివాసులు, ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారు. మన జిల్లాలో, మన ప్రాంతంలో హెవీ నుండి వెరీ హెవీ రెయిన్ఫాల్ భారీ నుండి అతి భారీ వర్షాలు వస్తున్నాయని ఫోర్కాస్ట్ రావడం వల్ల, అంటే మన దగ్గర ఉన్న పెద్ద ప్రాజెక్ట్ ఇదే రాళ్లపాడు ప్రాజెక్ట్ నిండితే వాటర్ వదలాల్సి ఉంటుంది. దానికోసం అన్నీ రెడీగా ఉన్నాయా, అవి చైన్స్ అవన్నీ గ్రీజ్ చేసి ఉన్నారా, గేట్స్ రెడీగా ఉన్నాయా, మనకు స్టాఫ్ ఉన్నారా లేదా అని వెరిఫై చేయడానికి ఒకసారి వచ్చాము. సో అన్నీ మనకు రెడీగా ఉన్నట్టే తెలుస్తుంది. సో ఇదే విధంగా మనకు ఒకవేళ ఇన్ఫ్లో పెరిగితే సార్ సిబ్బంది కోరుతున్నారు సార్, సిబ్బంది లేరు కదా, ఇప్పుడు అలర్ట్ చేసినాము. మనకి ఇప్పుడు సిబ్బందిని కూడా మనకు స్టాండ్ బైగా ఉండడానికి ప్రస్తుతానికి ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ని 4 అలర్ట్ చేసినాము. మార్నింగ్ టీమ్ ఇద్దరు ఉంటారు, ఈవినింగ్ ఒక టీం ఉంటారు. సో అలా 24 అవర్స్ వాళ్ళు అవైలబుల్ ఉండి మనం వాచ్ చేసి అబ్జర్వ్ చేసే మాదిరిగా మనం ఏర్పాటు చేస్తున్నాము. పర్మనెంట్ స్టాఫ్ కూడా పెట్టడానికి మనం కలెక్టర్ సార్కి మనం రిప్రజెంటేషన్ ఇచ్చున్నాము. సో దానికి తోడుగా అంటే ఇప్పుడు ఇన్ఫ్లో పెరిగిన వెంటనే మనం అలర్ట్ చేసి, మనకు తహసీల్దార్ గారు ఇక్కడే ఉన్నారు, మన విఆర్ఓస్ విఆర్ఏస్ తరపు నుంచి
మన ఎంపీడీఓ గారు కూడా ఉన్నారు, మన సచివాలయం స్టాఫ్ తరపు నుంచి. సో వాళ్ళ ద్వారా జనాలకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ వాళ్ళని అప్రమత్తంగా ఉంటూ ఏదైనా లో లయింగ్ ఏరియాస్ ఉంటే అక్కడ నుంచి వాళ్ళు వెంటనే ఎవాక్యుయేషన్ చేయిస్తామని చెప్తున్నారు. అదేవిధంగా జనాలు కూడా అప్రమత్తంగా ఉండాలి, మన అధికారులు చెప్పినట్టుగా యాక్షన్ తీసుకోవాలి. వాగులో వ్యక్తి గల్లంతైన ఘటన నెల్లూరు జిల్లా జలదంకి మండలం చామదల వద్ద నేరెళ్ల వాగులో చోటు చేసుకుంది. రెస్క్యూ టీం మృతదేహాన్ని వెలికి తీసింది. మృతుడు చామదలకు చెందిన దంపూరు మల్లికార్జునగా గుర్తించారు. నెల్లూరు జిల్లా జలదంకి మండలం చామదల వద్ద నేరెళ్ల వాగులో గురువారం ఉదయం వ్యక్తి గల్లంతయ్యాడు. చామదలకు చెందిన దంపూరు మల్లికార్జున కావలికి వెళ్లేందుకు ఉధృతంగా ఉన్న పారుతున్న నేరెళ్ల వాగును బైక్ పై దాటే ప్రయత్నం చేశాడు. అదుపు తప్పి బైక్ తో పాటు మల్లికార్జున వాగులో పడి గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న జలదంకి తహసీల్దారు ప్రమీల, జలదంకి ఎస్ఐ సయీద్ లతీఫునీసా వాగు వద్దకు చేరుకుని పరిశీలించారు. తొలుత ఎస్ఐ తన సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ లభించలేదు. దీంతో రెస్క్యూ టీంను రప్పించి మృతదేహాన్ని వెలికి తీయించారు. గల్లంతైన వ్యక్తిని వెతికి తీసే వరకు ఎస్ఐ లతీఫునీసా తన సిబ్బంది వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా గంటల సమయం అక్కడే శ్రమించారు. మృతుడికి భార్య గోవిందమ్మ, 5 సంవత్సరాల కుమార్తె అస్మిత ఉన్నారు. కావలి పట్టణంలోని పూల దుకాణంలో పనిచేస్తున్న మల్లికార్జున రోజు కావలికి వెళ్లి గ్రామానికి వస్తుంటాడు. యథావిధిగా జీవన పోరాటానికి వెళుతూనే మార్గ మధ్యంలోనే కాటికి పయనమయ్యాడు. దీంతో వారి కుటుంబంలో చామదలలో విషాదం నెలకొనింది. గత 3 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు బీరాపేరు వాగు వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమన గ్రామం వద్ద బీరాపేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ ప్రాంతాల నుండి బీరాపేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దాంతో పెరమన గ్రామానికి వెళ్లే రహదారిపై బీరాపేరు నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలకు స్వల్పంగా అంతరాయం ఏర్పడింది. అతి కష్టం మీద ఆటోలు, బైకులు రాకపోకలు సాగిస్తున్నాయి. వాగు ప్రవహించే ప్రాంతంలో ఎటువంటి ప్రమాదం జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా భారీ వర్షాలకు పెరమనలోని కొండపై నుండి పెద్ద బండరాయి జారిపడింది. ఆ సమయంలో ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కోవూరు పంచాయతీలో కాలువలపైన అక్రమ కట్టడాలు నిర్మించడంతో డ్రైనేజీ సమస్యతో అల్లాడిపోతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. నెల్లూరు జిల్లా కోవూరు మండలం కోవూరు పంచాయతీ పరిధిలోని శాంతినగర్, కోనేటి కయ్యలు పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్డుపై నీరు ఏరులై పారుతున్నాయి. పలుచోట్ల అయితే వర్షపు నీరు ఇళ్లలోకి చేరుతున్నాయి. స్థానికులు నీటిలో ప్రయాణిస్తూ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్రైనేజీ కాలువలు సరిగా లేనందువల్ల నీరు ఎటూ కదలకపోవడంతో వీధుల్లోనే నిలబడుతున్నాయి. పంచాయతీ వారు ఎన్నిసార్లు హెచ్చరించినా కాలువలపై పలు అక్రమ కట్టడాలు తొలగించకపోవడంతో ఈ దుస్థితికి కారణమవుతుంది. దీనివల్ల వాహన చోదకులు, ప్రజలు రోడ్డుపైకి రావాలన్నా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోతున్నారు. మురుగునీరంతా రోడ్లపైన చేరడంతో దుర్వాసన వెదజల్లడంతో పాటు దోమలు, క్రిమికీటకాలు వ్యాప్తి చెందడంతో అనారోగ్య పాలవుతున్నామని స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ కాలనీలో సమస్యలను పరిష్కరించాలని వేడుకుంటున్నారు. కోవూరు పంచాయతీ సెంటర్ నందు పచ్చిపాల వీరికి మా దౌర్భాగ్యం. ఎన్ని సంవత్సరాలు ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా మా పరిస్థితి ఇది. చిన్న వాన పడినా మోకాళ్ళ లోతు నీళ్ళల్లో మగవాళ్ళు మేమంటే పంచాయతీ కట్టుకుంటాం. లేడీస్ కూడా అంత దూరం ఎత్తుకుని పోవాలి. మా దౌర్భాగ్యం గవర్నమెంట్ ఎన్ని బారినా మా పరిస్థితి. ఇప్పుడైనా మమ్మల్ని కరువు నుంచి ఈ ఎమ్మెల్యే గారైనా కరువు నుంచి రోడ్డు వేస్తారు. కోవూరులో ఎన్ని రోడ్లు వేసుకున్నారు కానీ ఈ రోడ్డు మటుకు ఎవరు అయిపోయినా ఇప్పుడన్నా దయించి మమ్మల్ని అందరూ చేయాలని నేను కోరుకుంటున్నాను ఎమ్మెల్యే గారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కార్యకర్తలతో సమీక్షించిన మంత్రి నారాయణ కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందని స్పష్టం. మహాదీపోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శోభయాత్రను విజయవంతం చేయాలని పిలుపు. కండలేరు జలాశయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే సోమిరెడ్డి భారీ వర్షాలు కురిస్తే పరిస్థితి ఏమిటని అధికారులకు ప్రశ్న.
భారీ వర్షాలపై మున్సిపల్ కమిషనర్లతో మంత్రి నారాయణ టెలికాన్ఫరెన్స్. 24 గంటలు కాల్ సెంటర్ అందుబాటులో ఉండాలని ఆదేశం. నేరెళ్ల వాగుల వ్యక్తి గల్లంతు, చామదాలకు చెందిన దంపూరు మల్లికార్జునగా గుర్తింపు. ఇవి బులెటిన్ల వార్తలు. చూస్తూనండి N3 టీవీ.